అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేసి చాలా క్రేజీగా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. సోమవారం అయితే చాలు నామినేషన్స్ ప్రాసెస్ రచ్చ స్టార్ట్ అయిపోతుంది. ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకునే వరకు వెళ్తారబ్బా. ఈ మధ్యలో కంటెస్టెంట్స్ తో వారి ఫ్యామిలీ, లవ్ ఫెయిల్యూర్, లవ్ గురించి చెప్పుకుంటూ ఉంటారు. అయితే రీసెంట్ గానే విష్ణు కూడా తన ఫస్ట్ లవర్ ని గుర్తు చేసుకుంటూ పృథ్వీతో ఈ విధంగా మాట్లాడుతుందన్నమాట. నా ఫస్ట్ లవర్ కూడా నీలాగే సెటర్స్ వేసేవాడు. 70% ఆల్మోస్ట్ మీరిద్దరు సేమ్ లెక్కనే ఉంటారు అనేసరికి పక్కనే ఉన్న నబిల్ భయ్య వచ్చేసి అందుకనేనా పృథ్వీ అంటే ఓ ఇష్టపడతా అంటూ చెప్తాడా. దానికి సిగ్గుతో విష్ణుప్రియ వెళ్ళిపోయింది. కట్ చేస్తే మన సోనియా బిగ్ బాస్ ఇంట్లో ప్రేరణతో తన ప్రేమ గురించి చెప్తూ చాలా ఎమోషనల్ అయిపోయింది. అతను నాకు పరిచయం అయ్యి 3 ఏళ్ళు అవుతుంది. నేను మొదలు పెట్టిన వర్క్ లో నాకు వెబ్ డిజైనింగ్ లో హెల్ప్ చేశాడు. అతను ఒక స్పాన్సర్ గా కూడా సపోర్ట్ చేస్తున్నాడు. నా లైఫ్ లోకి వచ్చాక ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ అబ్బాయికి నేను చాలా వాల్యూ ఇస్తా. నేను ఇంకా అతనికి ప్రపోజ్ చేయలేదు. అతను నా నిర్ణయం కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడని చెప్పింది. సో దాంతో ఇది చూసిన నెటిజన్లు అయ్యో అవునా సోనియా వేరే అబ్బాయిని ప్రేమిస్తుందా, మరి నిఖిల్ పరిస్థితి ఏంటని కొందరు అంటుంటే మరికొందరైతే మరి బిగ్ బాస్ అయ్యాక మీ పెళ్లి ఓకే అవుతుందిలే అని కామెంట్స్ చేస్తున్నారా. కానీ నిఖిల్ ఫ్యాన్స్ ఏమో అన్యాయంగా నీ వల్ల పడి తన గేమ్ ని కూడా పాడు చేసుకుంటున్నాడు. బయటకు వచ్చాకైనా కావ్య అర్థం చేసుకొని నిఖిల్ కావ్య మళ్ళీ ముందులా కలుసుంటారని భావిస్తున్నాం. ఇంతకీ ఆ లక్కీ హీరో ఎవరు అని సోనియా ఫ్యాన్స్ వచ్చేసి చర్చించుకుంటున్నారా. అయితే ఈ వాలకం చూస్తుంటే నిజంగానే చిన్నోడు పెద్దోడు కాస్త బ్రదర్స్ అంటారా? మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో మాతో షేర్ చేసేయండి.